తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ తొలి సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విజయోత్సవాల్లో భాగంగా వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ తొలి సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం కార్యక్రమాలు చేశామన్నది సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ క్రమంలోనే వరంగల్ను రాష్ట్రం రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని, అందుకోసం సుమారు 6,000 కోట్లను మంజూరు చేసినట్టుగా వివరించారు. గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీపైన మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. వరంగల్ సభ వేదిక సాక్షిగా సంచలన శపథం కూడా చేశారు రేవంత్ రెడ్డి. గతంలో వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేస్తారని మాటిచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 18,000 కోట్లతో రైతు రుణమాఫీ చేశామని, అక్కడక్కడ చిన్న చిన్న తప్పుల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వస్తుందని చెప్పారని, అన్నట్టుగానే గుండు సున్నా వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకుని రోజుకు 18 గంటలు, ఒక్కరోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా, ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త బొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసమే అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్లీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొలవనియ్యను, రాసి పెట్టుకోండి. నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనియని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన ఆనాడు ఓడిస్తాని ఓడించా, పార్లమెంట్లో గుండు సున్నా అని చెప్పినా గుండు సున్నా తెచ్చినా, మళ్లీ నీ పార్టీని మొలకెత్తనీయనని వరంగల్ గడ్డపై నుంచి చెప్తున్న కేసీఆర్, రాసుకో, చూద్దాం మా కార్యకర్తల పౌరుషమో నీ తాగుబోతు కుట్రలు కుతంత్రాలో తేల్చుకుందాం. చెప్పిన నాడు ఓడిస్తాని ఓడించిన, పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన, ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో నీ తాగుబోతు విధానాలు, కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్ లో పండుకుంటే నీ సంగతి నాకేమీ తెలియదని. నీ ముందు తెలుసు, నీ ఉత్సాహం తెలుసు, నీ ఉబలాటమూ తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా అన్నిటికీ మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, రావయ్య అసెంబ్లీకి, చూస్తా. ఎవడో ఇస్తే రాలేదు కుర్చీలకు, తొక్కుకుంటూ వచ్చిన, కుర్చీలో నిన్ను తొక్కుకుంటా వచ్చిన, గుర్తుపెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా. తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్ లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా. తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.